మారిటోరియం విధించాలి అనే డిమాండ్ వస్తోంది. మధ్యతరగతి ఎవరైతే ఈఎంఐలు కడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మారిటోరియం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు 6 నెలల తర్వాత ఇప్పటివరకు ఎవరైతే లోన్స్ ఈఎంఐస్ కట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ వసూలు చేయడం అంటే మళ్ళీ బడ్డనే కాబట్టి వడ్డీని మాఫీ చేయాలనే డిమాండ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అదే 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్బీఐ దీనికి అంగీకరిస్తుందా? 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తే అప్పుడు వడ్డీ పరిస్థితి ఏంటి? అప్పుడు వడ్డీ కట్టగలిగే పరిస్థితిలో ఉంటారా? 2 సంవత్సరాలు పూర్తిగా వడ్డీ మాఫీ చేస్తే 2.5 సంవత్సరాలు బ్యాంకులు సస్టైన్ అయ్యే పరిస్థితి ఉంటుందా? దీనిపైన ఈరోజు చర్చ చూద్దాం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు, అలాగే ఏపీ ప్లానింగ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కుటుంబరావు గారు, ఏం జరగబోతోంది? మారిటోరియం అవసరం ఉంది అని చాలామంది ప్రజలు కోరుకుంటున్న డిమాండ్. మారిటోరియం విధిస్తే, వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకులు సస్టైన్ అయ్యే పరిస్థితి ఉంటుందా? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు తయారైంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు బ్యాంకింగ్ బిజినెస్ అనేది వెరీ సింపుల్ బిజినెస్ అండి. ఎందుకంటే ఒకళ్ళు డిపాజిట్ పెడతారు, ఆ డిపాజిట్ డబ్బులు బ్యాంక్ ఇంకొకరికి అప్పిస్తుంది. ఆ అప్పు పైన వచ్చే వడ్డీతోటేనమాట బ్యాంక్ రన్ అవటం కానీ, అంటే వర్క్ చేయటం కానీ, ఇటు లాభాలు ఆర్జించడం కానీ జరుగుతుంది. అయితే 10 మంది అప్పు తీసుకున్న వాళ్ళలో ఈవెన్ 2 డబ్బులు ఎగ్గొట్టేసినా కూడా అది ఎన్పిఏ కింద అయిపోయి ఇటు బ్యాంక్ క్యాపిటల్ కూడా వైప్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే డిపాజిట్ దారికి అయితే డబ్బు ఎగ్గొట్టలేరు కదా. డిపాజిట్ దారికి ఎప్పుడైనా సరే డబ్బులు ఇవ్వాలి, వడ్డీ కూడా ఇవ్వాలి. ఇట్స్ ఏ వెరీ సింపుల్ బిజినెస్. ఇట్లాంటి బిజినెస్ అప్పుడు మారటోరియం అనేది ఆర్బీఐ తనకున్న పర్యవేక్షణలోను రూల్స్ లోను ఇచ్చే అధికారం ఉండి మొదట 3 నెలలు ఇచ్చారు, మే ఆఖరి వరకు. తర్వాత దాన్ని ఆగస్టు ఎండ్ వరకు పొడిగించారు, బాగానే ఉంది. అయితే సుప్రీంకోర్టులో వేసిన కేసు గజేంద్ర కుమార్ అని ఒక ఆయన ఎవరైతే వేశారో, ఇంకా 2-3 కూడా వేశారు, బట్ ఆయన పేరు పైన లిస్ట్ అయ్యింది కేసు. కేసు ప్రకారం ఏంటంటే వడ్డీ మాఫీ చేయాలి, వడ్డీతో పాటు వడ్డీ పైన పెనాల్టీ లాగా మళ్ళా ఏదైతే ఈ కట్టని వడ్డీని కలిపేసి అసలు కింద ట్రీట్ చేసి ఎక్స్ట్రా వడ్డీ వేస్తారో అది కూడా మాఫ్ చేయాలి అని చెప్పారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ప్రశ్నించారు. ఆల్రెడీ రుణగ్రస్తుడైన అతని పైన మళ్ళా పెనాల్టీ లాగా ఇంకా ఎక్స్ట్రా వడ్డీ ఎందుకు వేస్తారో అది కరెక్ట్ కాదు కదా అని ఇదివరకు హీరింగ్ లోనే ఏప్రిల్లో కూడా అన్నారు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో తుషార్ మెహతా గారు ఏదైతే గనక స్టేట్మెంట్ ఇచ్చారో గవర్నమెంట్ తరఫున కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలండి. ప్రభుత్వం రెడీగా ఉంది 2 సంవత్సరాలకైనా ఆయన అనలేదు. చాలా మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రానికల్లా మిగతా డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను చెక్ చేశా కూడా. ఆయన అన్నది ఏంటంటే March 27 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఏదైతే ఉందో దాని ప్రకారం కావాలంటే పెంచుకోవచ్చు టైము ప్రభుత్వం అని చెప్పేశానని, ఆ దిశగా ఆల్రెడీ హరీష్ సాల్వే గారు సీనియర్ కౌన్సిల్ ప్రోబోనోగాన్ అనమాట వివిధ బ్యాంక్ అసోసియేషన్స్ తో కూడా మాట్లాడారు. కాబట్టి ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ నేను అనుకోవటం సుప్రీంకోర్టు కూడా అర్థం చేసుకునేది రేపు ఏంటంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ అవన్నీ తీసేయటం కరెక్టే, కానీ అసలు ఇంట్రెస్ట్ కూడా మాఫీ చేస్తే మరి ఆ డబ్బులు ఎవరిస్తారు బ్యాంకులకి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఉద్దీపన ప్యాకేజ్ చేసి ఇస్తుందా? ఎందుకంటే ఇది వరకు రైతు రుణమాఫీ కేంద్రం చేసింది. కేంద్రం చేసినప్పుడు ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం బ్యాంక్స్ కి వెసులుబాటు కల్పించి ఆ రుణమాఫీ 72,000 కోట్లు ఏదైతే కనుక భారతదేశం మొత్తం అయ్యిందో ఆ అమౌంట్ ని బ్యాంకులకి నష్టం రాకుండా అడ్జస్ట్ చేసింది. ఇందులో కూడా ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా? నాకు తెలిసి ఆ పరిస్థితి ప్రభుత్వానికి కూడా లేదు ఇవాళ. ఎందుకంటే జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వటానికే డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వాలను మీరు అప్పులు చేసుకోండి అనే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ మాఫీ కూడా ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనేది నాకు అనుమానం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా రైట్ ఫ్రమ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ జర్మనీ కానీ, బ్రిటన్ అంటే యునైటెడ్ కింగ్డమ్ లో కానీ, మిగతా దేశాల్లో కూడా చూస్తే మొరటోరియము ఎక్కడ సెప్టెంబర్ దాటి లేదండి. జర్మనీలో కూడా సెప్టెంబర్ వరకే ఉంది. యూకేలో అయితే అసలు మొరటోరియం కూడా లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి చోట ఎన్పిఎస్ అవ్వకుండా, అంటే నిరర్ధక ఆస్తులు అవ్వకుండా, అన్ని దేశాల్లో ఇవాళ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో నిరర్ధక ఆస్తుల కింద అవ్వకుండా, వేలానికి వెళ్లకుండా బిజినెస్ దెబ్బతిన్నాయి కాబట్టి వెసులుబాటు కల్పించారు. భారతదేశంలో కూడా కల్పించాం మనం. ఐబీసీ యాక్ట్ కూడా ఈ సంవత్సరం అమలు చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ చెప్పాం బ్యాంకులకి.
కాబట్టి ఇది కాస్త జటిలమైన సమస్య సుప్రీంకోర్టుకు కూడా. రెండు, యాజ్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పూర్తిగా ఇంట్రెస్ట్ మాఫీ చేయటం మాత్రం కరెక్ట్ కాదని నేను అంటానండి. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. చేస్తే ఏదైతే ఎక్స్టెన్షన్ ఉన్నారో టైం ఇవ్వండి, కావాల్సి వస్తే మొరటోరియం. సరే, మన దగ్గర పెరగలేదు బిజినెస్, మనం చూసాం. ఎందుకంటే ఇవాళ జిఎస్టీ నెంబర్స్ కూడా వచ్చినాయి ఆగస్టు. గత సంవత్సరంతో పోలిస్తే కనుక దాదాపు 13% తగ్గింది ఇది జిఎస్టీ కలెక్షన్ కూడా. అండ్ ఎస్పెషల్లీ అందులో కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తే, రాష్ట్రాలకు వచ్చే అమౌంట్ కూడా చూస్తే కనుక కేవలం 35,714 కోట్లు వస్తుంది ఎస్జిఎస్టీ, మొత్తం ఐజిఎస్టీలో కాంపోనెంట్ కానీ అన్ని కలిపి. అండ్ ఇందులో ఇంపోర్ట్స్ తగ్గటం మూలాన వచ్చింది, కానీ డొమెస్టిక్ ప్రొడక్షన్ 92% వరకు వెళ్ళింది. అందుకని ఈ మాత్రం వచ్చింది అని చెప్పారు. కాబట్టి స్లోగా ఎకానమీ తేరుకుంటున్నప్పుడు సడన్ గా ఒక్కసారి కనుక ఇంట్రెస్ట్ వైవరు ఇట్లాని బర్డెన్ పడితే గవర్నమెంట్ వేరే విధంగా వెసులుబాటు చేయలేదు ఎకానమీకి కానీ ఇండస్ట్రీకి కానీ. ఇప్పుడు ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కింద ఫ్రీగా ఆహార పథకం ఏదైతే అమలు చేశారో దాదాపు 2.8 crore మైగ్రెంట్స్ కి అందరికి కూడా ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని ఇవాళ FAO కూడా ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. కాబట్టి ఇందులో చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయాలండి. అదర్వైజ్ ఏంటంటే మనం లేదు చాలా మంది సామాన్యులకి లాభపడతారు అందుకని చెప్పేసి చెయ్యాలి అని అంటే, సామాన్యులు లాభపడినక్కర్లా కుటుంబరావు గారు, సామాన్యులు ఇబ్బంది పడకుండా ఏం చేయాలి ప్రభుత్వాలు? సరే, ఆర్బీఐ వడ్డీ తీసేస్తే ఆర్బీఐ బ్యాంకులకు నష్టం, ఓకే మనం మాట్లాడుకుంటాం. వీళ్ళని ఎలా ఆదుకోవడం? సింపుల్ గా చెప్తానండి, ఇబ్బంది పడకుండా చెయ్యాలి అని అంటే వడ్డీ పైన వడ్డీ వేయటం అనేది, పెనాల్టీలు అనేది చెయ్యకూడదు. అదొక్కటి క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, మీకు క్రెడిట్ కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డ్ లో 1 నెల బిల్లు కట్టకపోతే ఆ ₹1,00,000 బిల్లు అయ్యింది అనుకోండి, అందులో 15,000 కట్టండి చాలు, మిగతాది నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చు అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ కంపెనీలు మీకు మెసేజ్ పెడతారు. మీరు 15,000 కట్టి అబ్బా బతికి బయటపడ్డాను, ఈ నెల కట్టక్కర్లేదు అనుకుంటారు. కానీ మీ మిగతా 85,000కి మీకు ఎంత బాకీ పడుతున్నారో తెలుసా? మీరు దాదాపు 3% వడ్డీ పడుతుంది. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ కి పెనాల్టీ ఇంట్రెస్ట్ వేస్తారు, అన్ని వేస్తారు. కాబట్టి ఇట్లాంటి మొరటోరియం కల్పించేటప్పుడు అనమాట నార్మల్ గా వడ్డీ ఏదైతే ఎక్కువ అవుతుందో అది అవ్వనీయాలి, కానీ వడ్డీ పైన వడ్డీ కానీ పెనాల్టీలు కానీ ఇవన్నీ మాత్రం తీసేసేయాలి. ఈ ఫెటాల్ వడ్డీ కూడా మాఫీ చేయాలి అని అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బ్యాంకులకి కంపెన్సేట్ చేస్తుంది? చేసే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా? మీరు చెప్తున్న దాని ప్రకారం జిఎస్టీ డబ్బులే రాష్ట్రాలకు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్రం ఉంటే బ్యాంకులకు అడ్జస్ట్ చేసే పరిస్థితిలో కేంద్రం ఉంది. ఒక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకుంటాను సార్, ప్లీజ్. తులసిరెడ్డి గారు, ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్లు అటు బ్యాంకుల పరిస్థితి చూసుకోవాలి, ఇటు అప్పు తీసుకున్న వాళ్ళ పరిస్థితి చూసుకోవాలి. అది ఒక యాంగిల్. కానీ ఓవరాల్ గా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది కరోనా అంటే మన మార్చి నుండి వచ్చింది, కానీ అంతకు ముందు ఇది ఒక కుములేటివ్ ఎఫెక్ట్. ఈవెన్ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కానుంటి అవును, అప్పటికే జీడిపి పడిపోతుంది అనే చర్చ అప్పటికే మనం చూస్తున్నాం. మార్చి వరకే ఆ చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. తర్వాత సరే, ఏది ఏమైనా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అటు పెట్రోల్ కంపెనీలు అటు వీళ్ళు ఎక్సైజ్ డ్యూటీ పెంచిన వలన దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మీదనే మిగిలింది. 3 లక్షల కోట్ల రూపాయలు. తర్వాత మార్కెట్ బారోయింగ్స్ కూడా 4.6 lakhs అదనంగా అనుకున్న దానికంటే అదనంగా తీసుకుంటున్నారు. బట్ 17.6 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం వద్ద ఉంది. కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లోను అన్లాక్డౌన్ పీరియడ్ లోను ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఒక యాంగిల్. రెండవది, ఇప్పటికైనా నాకు తెలిసి డెఫినెట్ గా వీళ్ళు అసలే కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు లోన్ తీసుకుని ఎందుకు కట్టలేకపోతున్నారు? వెహికల్ లోన్ కానీ, హోమ్ లోన్, హౌస్ లోన్ కానీ, ఏదైనా సరే అగ్రికల్చర్ లోన్ కానీ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వ్యాపారం జరగక, వ్యాపారం ఎందుకు జరగలేదు? ప్రజలు వచ్చేసి కొనుగోలు శక్తి లేక. ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు లేదు? వాళ్ళ దగ్గర డబ్బు లేక. డబ్బు కారణం వచ్చేసి ఈ లాక్డౌన్ అన్లాక్డౌన్ పీరియడ్ కూడా వాళ్ళకు పనులు లేక గత అనేక సంవత్సరాలు, గత 2-3 సంవత్సరాలుగా ఈ యొక్క పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, అసంఘటిత రంగం మీద మరీ ఎక్కువ పడము, ఇవన్నీ కుములేటివ్ ఎఫెక్ట్ తో వచ్చింది. కాబట్టి వాళ్ళు కట్టలేరు. డెఫినెట్ గా మరి కట్టినప్పుడు వచ్చేసి మన బ్యాంకులో ఇప్పటికే ఎన్పిఏ 10.5 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ప్రజల డబ్బులే కదా,
ప్రజలకు వచ్చేసి డిపాజిటర్లకు వాళ్ళకు అసలు ప్లస్ వడ్డీ ఎంత వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఎట్లా కడతారని డెఫినెట్ గా వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము నాకు తెలిసి అసలు వరకు వచ్చేసి మారటోరియం చేస్తూ ఇంట్రెస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకి తరపున చెల్లించాలి. తర్వాత ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది అది వేయకూడదు, ఇంట్రెస్ట్ గవర్నమెంట్ కట్టాలి. అసలు ఈ యొక్క మారిటోరియం చేసి దానికి 2 years అనేది ఇచ్చేస్తే కొంతవరకు బ్యాంకులు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే మళ్ళీ బ్యాంకులు ఎత్తిపోతే మొత్తం అనార్కీ వచ్చేస్తుంది. అదే కదా రెండు బ్యాలెన్స్. అక్కడ ఒకవైపు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేదానికి ప్రభుత్వం చేస్తూ అట్ ది సేమ్ టైం ఈ ఇంట్రెస్ట్ ను వచ్చేసి ప్రభుత్వమే చేసే విధంగా వాళ్ళకి ఆల్రెడీ జిఎస్టీ తగ్గింది వాస్తవమే, కానీ ఇండైరెక్ట్ గా వచ్చేసి పెట్రోల్ డీజిల్ మీద అనుకోకుండా వచ్చేసి అయాచితంగా ఇది గాడ్ ఆఫ్ యాక్ట్ వచ్చేసి ఇది ఒకటే అనుకుంటే అది కూడా గాడ్ ఆఫ్ యాక్ట్ వచ్చేసి ఇది నెగిటివ్ అనుకుంటే గాడ్ ఆఫ్ యాక్ట్, అది గాడ్ ఆఫ్ యాక్ట్ వచ్చేసి ఆ డబ్బులు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ ఆ టైప్ లో అటు ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి, ఇటు బ్యాంకులకు వచ్చేసి ఇంట్రెస్ట్ వీళ్ళ తరఫున బ్యాంకులు గవర్నమెంట్ కట్టాలని నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు 2 సంవత్సరాల మారిటోరియం అవసరం ఉందా? 2 సంవత్సరాలు మారిటోరియం విధిస్తే ఎవరు లోన్లు కట్టలేని పరిస్థితిలో 2 సంవత్సరాలు లోన్లు కట్టకపోతే ఈ 2 సంవత్సరాలు బ్యాంకులు ఎలా సస్టైన్ అయ్యేది? కొత్తగా లోన్లు ఇవ్వడం కావచ్చు, కొత్తగా బ్యాంకులు వస్తున్న వాళ్ళకి డిపాజిట్లు క్రెడిట్ చేయడం కావచ్చు, ఎవరైతే డిపాజిట్ చేసిన వాళ్ళకి ఎలా? మీరు చెప్పినట్టు ఒకేసారి 2 years అనేది కరెక్ట్ కాదు నా అభిప్రాయం కూడా. అరే మన నిన్నటికి అయిపోయింది, ఇంకొక 6 నెలలు తర్వాత లోపల చూద్దాం, అంతేగాని ఓకే లఘు అన్లాక్ 4కి వచ్చాము కాబట్టి 2 years అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒక 6 months వరకు చేసి అలా ఆనాటి పరిస్థితి బట్టి ఆలోచించవచ్చు, కానీ ఒకేసారి 2 years అంటే ఇంకా ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. అవన్నీ ఇంకా ఆల్మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద అయిపోతాయి, మొత్తము ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. 2 years కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం కూడా. ఒక 6 months వరకు చేస్తే బాగుంటుందేమో అని. రైట్ సార్. శ్రీధర్ గారు నమస్కారం అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ రూపంలో చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి పడింది. ఆదాయాన్ని వడ్డీలకు అడ్జస్ట్ చేస్తే సరిపోతుందని ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి గారు రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను తులసిరెడ్డి గారితో కలిసి ఈ రకమైనటువంటి చర్చల్లో ఇప్పుడు 10 పాల్గొన్నాను, ఒక 2-3 సంవత్సరాల నుంచి. ఎప్పుడు మాట్లాడినా కానీ ఆ పెట్రోల్ డబ్బులు ఏమంటే పడతా ఉన్నారు. మరి అన్నిటినీ దానికి అడ్జస్ట్ చేయాలని మాట్లాడితే ఏ రంగాలకు ఆ 13-14 లక్షల కోట్లు మీరు చెప్పేది ఉందో అవి సరిపోతాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ సిచ్యువేషన్, దిస్ ఎక్స్ట్రాడినరీగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఏంటంటే ఇది ఒక ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు ఈ 6 నెలలు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇచ్చారు మొరటోరియము. ఇప్పటికే బ్యాంక్స్ వాళ్ళ యొక్క అభ్యంతరాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు, మేము కంప్లీట్ గా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని. ఆర్బీఐకి 2 ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు ఈవెన్ దే హావ్ రిటన్ ఏ లెటర్, మీరు ఎక్స్టెండ్ చేయకండి, చాలా మంది కట్టగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కట్టకుండా వెనుకకు పోతా ఉన్నారని చెప్పేసి. అంటే నాట్ అబౌట్ రీటైల్ బారోవర్స్, ఇండివిజువల్స్ గురించి నేను చెప్పట్లేదు, ఆర్గనైజేషనల్ ని కూడా అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనవసరంగా అనేది ఒక వాదన వస్తా ఉంది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 2 years ఎక్స్టెండ్ చేయనక్కర్లేదని చెప్పి, లేదా చేస్తే ఇబ్బంది పడతారని కుటుంబరావు గారు లాంటి పెద్దలు చెప్పారు, తర్వాత ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు. అది చాలా కష్టమైన పని అని అందరూ కూడా తెలుసు. ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాల్ తీసుకోవాలి, డెఫినెట్ గా దే విల్ టేక్ ఏ కాల్. అదంత ఈజీ అనే విషయం కాదు, కానీ మిగతా అందరు మాట్లాడినట్టు వడ్డీల మీద వడ్డీలు వేయడాలు, వాటిని పెంచే ప్రయత్నాలు చేయడం ఏ బ్యాంక్ కానీ ఏ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ చేసినా ఈ సమయంలో ఎవరు తట్టుకోలేని పరిస్థితి. ఇంకా ఇప్పటికే ఒక సర్వేలో ఏమన్నా ఒక రేటింగ్ సర్వే వాళ్ళు ఏం చెప్పారు, అవుట్ ఆఫ్ ఎవ్రీ 4 ఆర్గనైజేషన్స్ ఈ మొన్న ఆత్మనిర్భర్ భారత్ లో లోన్స్ అవైల్ చేసినటువంటి ప్రతి 4 ఆర్గనైజేషన్స్ లో ఒక 2 ఆర్గనైజేషన్స్ గతంలోనే వాటి పరిస్థితి అంటే కొద్ది ఇబ్బందికరంగా లేకపోతే నియర్ టు ది ప్రాబ్లం ఉన్న రకంగా ఉంది. కాబట్టి మనం ఇంకా ఇప్పుడు వీళ్ళ మీద ఇంట్రెస్ట్ బర్డెన్లు లేకపోతే వీళ్ళ మీద అప్పుల బర్డెన్లు పెంచుకుంటూ పోతే కష్టం అవుతుంది. వీ హావ్ టు వర్క్అవుట్ ఏ స్ట్రక్చర్, అది లోన్స్ రీస్ట్రక్చరింగ్ చేయడము, ఎగ్జిస్టింగ్ ఈఎంఐ బర్డెన్. సపోజ్ మీరు ఒక ఇండివిజువల్ కంపెనీయో నెలకు 50,000 రూపాయలు కడతా ఉన్నారనుకోండి, ఆ లోన్ టర్మ్ ఎక్స్టెండ్ చేసి దాన్ని 20,000 25,000 చేయడమో, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ ని మళ్ళీ రీనెగోషియేట్ చేసుకోవడమో, ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. మారటోరియం అనేది ఒక టెంపరీ
సొల్యూషన్ మాత్రమే అనేది అందరూ నిపుణుల యొక్క అభిప్రాయం. తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ బర్డెన్ ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో కేస్ టు కేస్ బేసిస్ మీద ది బ్యాంక్స్ విల్ నెగోషియేట్ విత్ కన్సర్న్ కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తారు. గవర్నమెంట్ వైపు నుంచి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది వస్తుంది, రంగాల వారీగా, తర్వాత వాళ్ళకున్న టర్న్ ఓవర్ల వారీగా, ఎంఎస్ఎంఈలు అయితే ఏ విధంగా, లేదా మీరు పెద్ద ఇండస్ట్రీలు అయితే ఏ విధంగా, అదర్ సెక్టర్ సర్వీస్ సెక్టర్స్ అయితే ఏ విధంగా, ఈ రకరకాల రంగాలు, రకరకాల స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు, ఈ వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మనం ఆ తర్వాత ఇంతకుముందు కూడా చెప్పినట్లు గతంలో బాగా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నటువంటి కంపెనీస్ కూడా కొంత ఇబ్బంది పడే కొద్ది స్థాయి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సెకండ్ శ్రీధర్ గారు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. తులసిరెడ్డి గారు, ఈఎంఐ 10,000 ఉంటే దాన్ని 5,000 చేయడమో లేకపోతే తగ్గించడమో, టెన్యూర్ పెరిగినా పర్వాలేదు, దాన్ని తగ్గించి టెన్యూర్ పెంచడం ద్వారా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే కొంత కట్టగలిగే పరిస్థితి ఉంటుందేమో అనే ఒక ప్రపోజల్. కరెక్టే, బాగానే ఉంటుంది. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ పెంచి కొంత అమౌంట్ తగ్గించడం ఒక ప్రపోజల్ బాగానే ఉంది. అది కూడా వైల్ కంటిన్యూయింగ్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వానికి కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ డబ్బులు వాళ్ళకి వేరే సెపరేట్ ఇక్కడ ఆకాశ మార్గాన్ని రావు కదా. పెట్రోల్ అక్యుములేట్, వి హావ్ టు బారో, వి హావ్ టు పే, వి హావ్ టు క్రియేట్ సంపద సృష్టించాలి. దాంట్లోంచే మళ్ళీ మనము ఇదంతా వ్యవస్థను క్రియేట్ చేయాలి. తులసిరెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువగా ప్రజల దగ్గర ఖర్చు పెట్టే శక్తిని పెంచగలిగితే, సామాన్య చిన్న తరహా వర్గాల నుంచి మొదలుపెట్టి కంపెనీస్ వరకు రకరకాల పద్ధతుల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టగలిగే స్థాయి ఉన్నప్పుడే వెన్ దే బై ఆటోమేటిక్లీ రెవెన్యూ ఇస్ జనరేటెడ్. కాబట్టి ఈ ఏవి కూడా తెలియనివి కాదు. ఇవాళ ప్రభుత్వము, ప్రజలు, రాజకీయ పార్టీలు ఇది కాదు. బేసికలీ ఇక్కడ ఉన్నటువంటి ఉపద్రవంలో భారత ఆర్థిక వ్యవస్థను ఇవాళ మనం చూసినాం 23.9% డీగ్రోత్ ఉంది. పోయిన క్వార్టర్లో జీడీపీ డీగ్రోత్ ఉందని చెప్పారు. నేను చూస్తే వరల్డ్ ఓవర్ బ్రిటన్ లాంటి చోట కూడా 20% డీగ్రోత్ ఉంది, అమెరికాలో 9% డీగ్రోత్ ఉంది, యూరోజోన్ లో 20% డీగ్రోత్ ఉంది. అంటే ఈ పాండమిక్ అనేది ప్రతి ఆర్థిక వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినేట్టు చేసింది. ఇంతకుముందు కుటుంబరావు గారు చెప్పినట్లు మిగతా దేశాల్లో కూడా మొరటోరియం అనేది సెప్టెంబర్ వరకే ఇస్తా ఉన్నారు. వాళ్ళేం గొప్పగా తీసుకెళ్లి మొత్తగా, ఎందుకంటే బ్యాంకులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ ఇప్పుడు బ్యాంకు నిర్వహణ ఏ విధంగా అవుతుంది? అవును, అదే బ్యాంకులు ప్రొటెక్ట్ చేయాలి, బ్యాంకులు ప్రొటెక్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎంప్లాయీస్ ఈఎంఐలు వీళ్ళు కడుతున్న వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. బేసికలీ ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలని మనం కోరుకోవాలి, షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ కాదు. మేబీ లోన్ రీస్ట్రక్చరింగ్స్ కావచ్చు, బ్యాంక్స్ ని ఎక్కువగా లిక్విడ్ వాళ్ళ దగ్గర పెంచే విధంగా కావచ్చు, లేకపోతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచడం కోసము రంగాల వారీగా ఇప్పుడు ఓపెన్ చేస్తా ఉన్నాం. కొద్ది గొప్ప నాకు తెలిసి ఈ క్వార్టర్ లో, ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో కొంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇట్ గాట్ హిట్ 39% డిగ్రోత్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. కొన్ని తర్వాత మైనింగ్ 25% డిగ్రోత్ ఉంది. మొత్తం అగ్రికల్చర్ సెక్టర్ తప్ప మిగతా అన్ని మైనస్ లో ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టర్ మనకు కొంత 3.6% ఏదో కొంత గ్రోత్ కనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం, నేను తులసిరెడ్డి గారు మాట్లాడి చూస్తాను. తులసిరెడ్డి గారు, ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం ఈ అన్లాక్ 4 గైడ్ లైన్స్ తర్వాత ఏంటంటే దీస్ సెక్టర్స్ విల్ స్టార్ట్ పికింగ్ అప్. అప్పుడు రెవెన్యూ జనరేషన్ పెరుగుతున్నప్పుడు, కొద్దిగా మార్కెట్ లో మీకు లిక్విడిటీ పెరుగుతున్నప్పుడు, కొంత గతంలో కంటే మనకు మంచి పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ కొంత కరెక్ట్ అవుతుంది. రైట్ సార్. తులసిరెడ్డి గారు, ప్రజల్లో ఇప్పుడు ఐఎంఐలు కట్టే కెపాసిటీ పెంచాలి, వాళ్ళ దగ్గర మనీ ఫ్లో ఉండాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది? సరే, బ్యాంకులకు వడ్డీ మాఫీ చేయాలి, వడ్డీ కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్తున్నాం. కానీ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి పెరగాలి, ఐఎంఐలు కట్టేలాగా వాళ్ళు కట్టే స్థాయి స్తోమత రావాలి అంటే ఏం జరగాల్సిన అవసరం ప్రభుత్వం వైపు నుంచి ఉంది అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గానీ మొత్తం రాహుల్ గాంధీ గారు మొదటి నుండి చెప్తుండదు అదే. ఇక్కడ ప్రజల దగ్గర డబ్బు వచ్చేట్టుగా ముందు ప్రజల అకౌంట్లకి వాళ్ళకు కనీసం వచ్చేసి ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు వేస్తే ఆటోమేటిక్ గా కొనుగోలు శక్తి పెరుగుతానే ఆటోమేటిక్ గా ఒక రొటేషన్ జరుగుతుంది. అది ఆటోమేటిక్ గా వచ్చేసి సమస్య పరిష్కారం అవుతుంది చెప్పింది మొదటి చెప్తా ఉంది. కానీ ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ కోణంలో ఒకటి ఆలోచించాలా. రెండవది వారు చెప్పినట్లు కొంత ఇన్స్టాల్మెంట్స్ సంఖ్య పెంచి అమౌంట్ తగ్గించే విధంగా ఒకటి ఆలోచించేది. మూడవది 2 years మారిటోరియం అనేది కాకుండా కొంత 6 months అనేది ఆలోచించడం మూడవది. నాలుగవది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది లేకుండా అది అసలు ఉండకూడదు. ఇంట్రెస్ట్ వచ్చేసి కొంత గవర్నమెంట్ వచ్చేసి బేర్ చేసే విధంగా ఈ 4 విధాలుగా ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి అన్లాక్ పీరియడ్ లో ఇంకా కొంత కరోనా వచ్చేసేసి సరే దాని జాగ్రత్తలు తీసుకుంటా ఉంటానే మరొక సైడ్ కొంత ఇంకా యాక్టివిటీ పెంచాలి. మనము కరోనా జాగ్రత్తలో ఆ త్రిసూత్ర కార్యక్రమము
ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్కులు వేసుకోవడము, శానిటైజేషన్ అది చేస్తూ మిగతా ఈ కరోనా ఫోబియా వచ్చేసి తగ్గించాల్సిన అవసరం ఉంది. కరోనా ఫోబియాతో సగము ఈ అన్లాక్ పీరియడ్ కూడా ఎందుకు, లాక్ పీరియడ్ అంటే ఓకే, అన్లాక్ పీరియడ్ లో కూడా ఎందుకు పులుస్తుందంటే ఈ కరోనా ఫోబియా, కరోనా కంటే పులిగాన కంటే గిలిగాన ఎక్కువైందని, ఈ కరోనా కంటే కరోనా ఫోబియా ఎక్కువైపోయి ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఆ కరోనా ఫోబియాను తగ్గించాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు వేరు, ఫోబియా వేరు. కాబట్టి ఆ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ తో పోవాల్సిన అవసరం ఉంది ఈ దేశ పరిస్థితి దృష్ట్యా నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బ్యాంకులు ఇప్పుడు కొత్తగా లోన్లు ఇచ్చే పరిస్థితి ఉందా? లోన్లు బ్యాంకులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈ వడ్డీ మాఫీలు, వడ్డీ కట్టలేని పరిస్థితులు, మారిటోరియం విధిస్తే, ఎక్కువ టెన్యూర్ మారిటోరియం ఉంటే బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉంటాయా? ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం ఇప్పటివరకు ఉంది అంటే దానికి కారణం బ్యాంకులు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే అడ్వాంటేజ్ ఇప్పటివరకు ఇండియాలో ఉంది అని చెప్పి. కానీ బ్యాంకులు పూర్తిగా వడ్డీ తీసుకోకూడదు, మారిటోరియం కంటిన్యూ చేసుకుంటూ పోతే లాంగ్ టర్మ్ బ్యాంకులు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకునే అవకాశం లేని పరిస్థితి ఉంటే బ్యాంకింగ్ వ్యవస్థకే ప్రమాదం అనే ఒక చర్చ జరుగుతోంది. ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారి వర్షన్ తీసుకుని దానిపైన వచ్చిన బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలా? బ్యాంకులు కొత్తగా లోన్లు ఇచ్చే పరిస్థితి ఉందా? లాక్డౌన్ మన మారిటోరియం కనుక మరో 6 months, 1 year, 2 years ఎక్స్టెండ్ చేస్తే బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితులు ఉంటాయా? బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు ఉంటాయా? ఏ రకంగా బ్యాంకులు ఈ సమస్యని అధిగమించే అవకాశం ఉంటుంది? మాధవిరెడ్డి గారు ఏం చెప్తారు? కొత్త లోన్లు దొరికే పరిస్థితి ఉంటుందా మారిటోరియం కంటిన్యూ అవుతే? ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ మారటోరియం వల్ల బారోయర్స్ కి ఏం ఫెసిలిటీ వచ్చింది? ఫస్ట్ ఫెసిలిటీ ఏంటంటే లిక్విడిటీ పెరిగింది. అంటే మన దగ్గర ఏదైతే లిక్విడిటీ అంటే మనీ అనేది ఉందో అది ఇంకొన్ని రోజులు, అంటే కొంతమందికి జాబ్ పోయి ఉండొచ్చు, కొంతమందికి శాలరీ రాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఈ లోన్లు ఈఎంఐలు కట్టకుండా ఉండడం వల్ల ఇంకొన్ని రోజులు వాళ్ళ లిక్విడిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి దానికి అనుగుణంగా ఈ లోన్ మొరటోరియం అనేది మనం తీసుకొచ్చాము. అది ఒక ఫెసిలిటీ ఇచ్చాము. సెకండ్ ఫెసిలిటీ ఏంటంటే, మీరు ఈ ఈఎంఐలు కట్టకపోయినా మీ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ వాళ్ళు మనకి ఇచ్చింది అనమాట. అంటే ఈ మారటోరియంలో మీరు ఏ మాత్రం బ్యాడ్ లోన్ గా మిమ్మల్ని తీసుకోరు, లేకపోతే మీ క్రెడిట్ సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో అది మీకు ఇంపాక్ట్ అవ్వకుండా RBI has kept you in the moratorium period. సో ఇది మనకు ఆల్రెడీ ఒకసారి మార్చ్ నుంచి May 31st వరకు పెట్టారు. పెట్టిన తర్వాత దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత థింగ్స్ విల్ బి ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత అగైన్ నౌ ద సిచ్యువేషన్ August 31st దగ్గరకు వచ్చేటప్పటికి ద సిచ్యువేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా వర్స్ట్ గా ఉంది. అంటే ఇంత డీప్ డిస్ట్రెస్ లోకి ఎకానమీ వెళ్ళిపోతుందని అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నౌ ద క్వశ్చన్, వాళ్ళైతే ఎప్పుడు ఇంత ఆగస్ట్ తర్వాత ఎక్స్టెండ్ చేయాలని ఆర్బీఐ కూడా లేదండి. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్. ఆల్రెడీ బ్యాంక్స్ నుంచి ప్రెజర్ పెరుగుతుంది, షుడ్ నాట్ ఎక్స్టెండ్. ఆర్బీఐకి వెళ్తుంది ప్రెజర్ ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ చేయకండి అనేది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఏమైందంటే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ద ఎకానమీ ఈజ్ ఇన్ టు డిస్ట్రెస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో 40% నెగటివ్ లోకి వెళ్ళిపోయింది కంపేర్ టు లాస్ట్ క్వార్టర్. అండ్ కన్స్ట్రక్షన్ కొన్ని 50%, అండ్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 47 to 50%, అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.3%. సో ఈ విధంగా అంత కోర్ సెక్టార్స్ అన్ని కూడా ఇంత డీగ్రోత్ అవుతాయని, ఇంత స్ట్రెస్ ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ ఇది ఒకవైపు ఇది కనపడుతూ ఉంటే గవర్నమెంట్ కి కావాల్సిన ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయో దే హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 13 lakh crore ఇన్కమ్స్ దే హ్యావ్ లాస్ట్. అంటే గవర్నమెంట్ కి ఏదైతే పన్నుల ద్వారా కానీ ఇతరత్ర వాటి వల్ల వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది 13 lakh crore ఇప్పటికే లాస్ అయిందండి. సో దట్ ఈస్ వాట్ వాళ్ళు అదే చెప్తున్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్ మీద పెట్టేసి స్టేట్ గవర్నమెంట్స్ కూడా జిఎస్టీ కలెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో ఎప్పుడైతే ఇది ఆపేశారనుకోండి లోన్ మారటోరియం అనేది, ఇఫ్ దే హ్యావ్ నాట్ ఎక్స్టెండెడ్, అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ద పీపుల్ ఇక్కడ నుంచి కట్టలేని వాళ్ళందరికీ బ్యాడ్ లోన్ గా దాన్ని పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇంకా వాళ్ళకి అప్పుడు లోన్ ఇవ్వడం కుదరదు అసలే. సో దిస్ ఈస్ వన్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఇన్ ద బ్యాంక్. ఒక్కసారి కానీ ఈ లోన్ మారటోరియం ఆపేస్తే, సో ఇక్కడ నుంచి కట్టలేని వాళ్ళందరూ కూడా సిబిల్ స్కోర్ కి ఇంపాక్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి వాళ్ళు బ్యాడ్ లోన్ గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ 1/3 లోన్స్
ఎన్పిఏగా అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనేది, ఇది ఎక్కడ అంటే ఇన్ని కంట్రీస్ లో ఎక్కడ కూడా ఇంత బ్యాడ్ లోన్స్ అయ్యే అవకాశం ఎక్కడ కనిపించలేదండి, మన దగ్గర కనిపిస్తున్నట్టుగా ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతుందంటే మారిటోరియం ఎక్స్టెన్షన్ కాకుండా ఫస్ట్ నుండి ఒకటే డిస్కషన్ జరుగుతుంది, ఇంట్రెస్ట్ ఏం చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుందో దాన్ని ఇంట్రెస్ట్ వేవర్ ని ఎందుకు ఇవ్వరు అని ఎప్పటి నుంచో అది అవుతుందండి. ఇంకా దాని మీద కూడా డెసిషన్ తీసుకోలేదు. సో మేబీ వెనస్డే డెసిషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ వేవర్ మీద. సో దానికి ఆల్మోస్ట్ 2 lakh crore అవుతుందండి. అంటే వాళ్ళు గాని ఈ డెసిషన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కూడా వేవర్ చేద్దామని డెసిషన్ తీసుకుంటే అనదర్ 2 lakh crore బర్డన్ అనేది ఆర్బీఐ మీద పడుతుంది. సో దే మైట్ నాట్ గో ఫర్ దిస్. అంటే ఆల్రెడీ వాళ్ళకి కొన్ని lakhs of crores ఇన్కమ్ లాస్ అయ్యారు, ఇంకా అనదర్ 2 lakh crore పోతుంది అనేది ఒకటైతే, తర్వాత ఈ బారోయర్స్ మెంటాలిటీ కూడా అంటే చాలా మంది ఇప్పుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే ఇది ఇంకా 2 years గానీ లేకపోతే ఈ విధంగా వెళ్తే ఇంకా బారోయర్స్ కూడా దే మైట్ నాట్ బీ ఇన్ ఎగర్ టు పే దేర్ డ్యూస్. అంటే చాలా మంది ఇప్పటికే చాలా మందిని మనం చూస్తున్నాము, వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా క్రెడిట్ కార్డు మీదే నడుస్తున్నాయి. క్రెడిట్ కార్డుల మీద వాళ్ళు స్వైప్ చేసేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని అట్లా తీసుకుంటున్నారు. అలానే కార్పొరేట్స్ కూడా వాళ్ళు ఈ డెట్స్ ద్వారా వాళ్ళ కంపెనీలు రన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఇది ఆపేస్తారో ద రియల్ పిక్చర్ విల్ కమ్ అవుట్. కెన్ బి రెడీ ఫర్ దాట్. మనం దానికి రెడీ అయి ఉన్నామా, ఐదర్ పీపుల్ గానీ, అదే ఇండివిజువల్స్ కానీ, లేకపోతే రీటైలర్స్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ. పాయింట్ ఏంటంటే నగదు నిల్వలు బ్యాంకుల దగ్గర లేకుండా కొత్తగా లోన్లు ఇచ్చి ఇప్పుడు అయితే కంపెనీస్ చిన్న కంపెనీస్ లాస్ లో ఉన్నాయి, వాటికి మళ్ళీ లోన్ల కోసం బ్యాంకుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. బ్యాంకులు మారిటోరియం టైంలో లోన్లు ఇచ్చే పరిస్థితి, లోన్లు ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందా? ఇప్పుడైతే మిగతా దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్, అదే ఉండదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆల్రెడీ మీరు లోన్ కట్టకుండా మీరు మారటోరియం అవైల్ చేసుకుని ఉన్నప్పుడు మీకు కొత్త లోన్ ఎట్లా వస్తుంది? సో బ్యాంక్స్ ఇప్పుడు ఆర్బీఐ ఎన్నో చెప్తుందండి. ఆర్బీఐ ఈ సేయింగ్ దట్ మీకు ఎవరిని హెరాస్ చేయొద్దని, లేకపోతే బారోయర్స్ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవద్దని చెప్తుంది. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి అలా జరుగుతుందా? చాలా కంపెనీస్ అందరికి కాల్ చేసి కొంతమందికి హెరాస్ చేయడము, మీరు తొందరగా పే చేయండి అని అనడము, అలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు అసలు ఈ మారటోరియం అయిపోయిన తర్వాత ఇంకా కొత్త లోన్స్ అంటే పాత లోన్స్ నే వాళ్ళు ఈ విధంగా కలెక్ట్ చేస్తున్న సమయంలో ఇక కొత్త లోన్స్ రావడం అనేది ఇట్స్ హైలీ రానప్పుడు ఏ రకంగా మిగతా సెక్టర్స్ అన్ని కోలుకునే పరిస్థితి ఉంటుంది మాధవి గారు? మిగతా సెక్టర్స్ అన్ని కోలుకోవాలి, వాళ్ళు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి, ఎంతో కొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఎస్ దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇనీషియల్ గా ఈ ప్రాబ్లమ్ నే వాళ్ళు స్టార్ట్ చేసి 20 lakh crore వాళ్ళు ప్యాకేజ్ ని ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది. అంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆ 20 lakh crore అనేది దాని ఇంపాక్ట్ అంటే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఎక్కడా కనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడే మనము ఈ లాస్ట్ క్వార్టర్ ఏదైతే అంటే అన్లాక్ చేసిన తర్వాత ఏదైనా జరుగుతుంది, అన్లాక్ చేసిన తర్వాత థింగ్స్ విల్ బి అంటే ఎకానమీ రికవర్ అవుతుంది అనుకున్నాము, అది జరగలేదు, అది పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఈ 20 lakh crore ఇంపాక్ట్ ఏదైనా కనపడుతుంది అనుకున్నాము, అది కూడా కనిపించలేదు. సో నౌ వాట్ నెక్స్ట్ అనే దాని గురించి లైక్ దే హ్యావ్ టు సీ. ఈ బారోయర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అండి డెఫినెట్ గా దే హ్యావ్ టు అంటే ఇంట్రెస్ట్ ని వేవర్ పూర్తిగా చేయకపోయినా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ని తగ్గించడం కానీ చేయాల్సి అయితే డెఫినెట్ గా ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్, అసలు దీన్ని ఎట్లా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకి రావాలి అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ వే ఈజ్ లైక్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి పెంచడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే కనిపించట్లేదండి. ఎక్కడికక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో గానీ గవర్నమెంటే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ ని తొందరగా స్టార్ట్ చేసి స్పెండింగ్ అనేది గవర్నమెంట్ అంటే ఎప్పుడైతే ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్రైవేట్ క్యాపిటల్ అనేది మిస్ అవుతుందో ఇమ్మీడియట్ గా దిస్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెజర్స్ అంటామండి. ఫిజికల్ మెజర్స్ లో ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటంటే ట్యాక్స్ తగ్గించడము, గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచడం. సో ట్యాక్స్ తగ్గించారా అనేది పక్కన పెడితే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది మనం ఏ విధంగా తీసుకురా అంటే ఒక దగ్గర ఇన్కమ్ పెంచాలి అంటే వాళ్ళకి ట్యాక్స్ తగ్గించాలి. అయితే ఏ మాత్రం జిఎస్టీలు తగ్గించారు, ఏ మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు అనేది మనకు అందరికీ తెలుసు. సో అది మనకి ఏమీ కనిపించలేదు. తర్వాత దగ్గరకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్పెండింగ్, ఈ ఫిజికల్ మెజర్స్ లో ఉండేది గవర్నమెంట్ స్పెండింగ్. ఈ గవర్నమెంట్ స్పెండింగ్ లో వాళ్ళు ఏ విధంగా ఎక్కువ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ని తీసుకురావడం కానీ, ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్స్ తీసుకురావడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసి వాళ్ళు ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అంటే గవర్నమెంట్ లో ఏవేవైతే జాబ్స్ ఉన్నాయో వాటిని తొందరగా ఫిల్అప్ చేయడము. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి
ఇన్కమ్ సోర్స్ ని పెంచి ఒక సైకిల్ ని స్టార్ట్ చేయాలి, కానీ ఈ విధంగా ఫ్రీ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ అకౌంట్ లో వేయడం వల్ల అప్పటికప్పుడే వాళ్ళు వాడేస్తారండి. దాని వల్ల ఎటువంటి లాభం ఉండదు. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, బయటకు వెళ్ళి పని చేసి అదర్ కన్స్ట్రక్షన్ రంగం అయితే పూర్తిగా స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏదో కొంత పికప్ అవుతుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు అదేనండి, కొంచెం వాళ్ళకి కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తూ ఇంకా ఎన్ని రోజులు అనేది, అంటే ఆల్రెడీ మనకి మార్చ్ నుంచి అంటే ఆగస్ట్ వరకు ఆల్రెడీ అయిపోయింది, చాలా అయిపోయింది. సో నౌ దే హ్యావ్ టు, అంటే ఇప్పుడు బయటకు రావట్లేదా అంటే పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండి, ఇంకెన్ని రోజులు అని చెప్పి పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ డూయింగ్ దేర్ వర్క్ అండ్ డూయింగ్ దేర్ సర్వైవల్. ఎవరో ఎలా సర్వైవ్ అవ్వాలని అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు గానీ నేను గానీ వీఆర్ కమింగ్ అవుట్ రైట్ ఫర్ ద సర్వైవల్ బై టేకింగ్ ప్రికాషన్స్, అంతే, ఇంకో ఆప్షన్ లేదు కదా. ఓకే, కుటుంబరావు గారు, నేరుగా నగదు బదిలీ చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది, చాలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. నేరుగా ప్రజలకు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ కొన్ని చోట్ల ఇంకా మళ్ళీ కూడా కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు కూడా డబ్బులు వేస్తారు. అమెరికా లాంటి కంట్రీస్ మనం పోల్చుకోలేము వాళ్ళతో, కానీ అమెరికా లాంటి కంట్రీస్ లో 2-3 సార్లు ఇప్పటికే డైరెక్ట్ గా అమౌంట్ క్రెడిట్ చేశారని చెప్తున్నారు. అదేమన్నా కొంత ఎకానమీ సర్వైవ్ అవడానికి రీజన్ అవుతుందా కుటుంబరావు గారు? ఎవరికైతే జాబ్స్ అనేవి పోయాయో, ఎవరికైతే సాలరీస్ రాలేదో, ఇమ్మీడియట్ గా అట్లీస్ట్ 3 months సపోర్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం, జూనియర్ లెక్చరర్స్ దగ్గర నుంచి ఎవరికి సాలరీస్ రావట్లేదు, వాళ్ళ బయటకు వచ్చి రకరకాల పనులు చేసుకుంటున్నారు. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఫార్వర్డ్, వాళ్ళకి 3 months సాలరీస్ అయినా లేకపోతే 50% సాలరీస్ అయినా. ఒక నిమిషం, సాలరీస్ ఓకే, సాలరీ కాకుండా కూడా మిగతా వాళ్ళకి. కుటుంబరావు గారు, లాక్డౌన్ సమయంలో డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే కనుక యూస్ఫుల్ ఉండేదండి. ఇప్పుడు అన్లాక్ డౌన్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు ఇంకా ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అని అంటాం నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉండేది లిమిటెడ్ అమౌంట్ ఉన్నప్పుడు డిమాండ్ క్రియేట్ చేయడానికి వాడాలి. డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? లిబరలైజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఉండాలి. గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటేనే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ఒక స్టాటిస్టిక్ వచ్చింది, అర్బన్ ఎంప్లాయ్మెంట్ తిరిగి 10% లెవెల్ క్రాస్ అయిపోయింది అంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ లెవెల్స్కి వెళ్తోంది. కాబట్టి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి అని అంటే ఇటు ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి, ఎకానమీ కుదట పడాలంటే, డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఓన్లీ వెపన్ గవర్నమెంట్ దగ్గర ఉండేది. గవర్నమెంట్ తన ప్రాజెక్టులు అయినా సరే కూడా కిక్ స్టార్ట్ చేసి చేయాలి, స్పీడ్గా చేస్తేనే స్పెండింగ్ ప్రజల్లోకి ఫిల్టర్ అవుతుంది. అయితే ఇక్కడ 2-3 ఇష్యూస్ మనం ఆలోచించాల్సింది కూడా ఇంకోటి ఏంటంటే కనుక, ఈ మొరటోరియం అనేది ఎవరు వాడుకున్నారు అనేది ఇప్పుడు నిన్న క్రిసిల్ ఇచ్చింది, డేటా షీట్ ఇచ్చింది. తీస్తే కనుక 3/4 మంది, అంటే అట్లీస్ట్ ఎంఎస్ఎంఈస్ లో కానీ వీటన్నిటిలో కూడా 3/4 మంది ఎవరైతే వాడారో అందరూ కూడా ఆల్రెడీ బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నారు. అంటే BB- కానీ BB+ కానీ అట్లా కింద ఉన్నాళ్ళు అనమాట. వాళ్ళందరికీ వెసులుబాటు. వాళ్ళు ఇవాళ పోనీ మొరటోరియం ఎక్స్టెండ్ చేస్తే వాడుకుంటానే ఉంటారు, కానీ మొరటోరియం తీసేస్తే కుదట పడతారా? ఈ 6 నెలల వల్ల బెనిఫిట్ అయ్యారంటే మళ్ళా సిక్ అయ్యే ప్రమాదం ఎట్లానూ ఉంది. అయితే గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని లిబరల్ గా స్పెండ్ చేస్తే గనక, బ్యాంక్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే గనక అవుతుంది. ఇక్కడ ఒక్కటి నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే, గత 3 నెలల్లో ఆర్బీఐ హెస్ బీన్ వెరీ ప్రోయాక్టివ్. ఇన్ఫాక్ట్ అప్రిషియేట్ చేయాలి ఆర్బీఐని. దేర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఎప్పటికప్పుడు మిగతా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కంటే కూడా అంటే మన యుఎస్ తోటి వాటితోటి కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఇది స్టైపెండ్ అని చెప్పేసి ఇవ్వటం ఇవన్నీ కూడా చేశారు. మన దగ్గర మనకున్న లిమిటెడ్ ఫైనాన్సెస్, మనకున్న ఫిజికల్ డెఫిసిట్, మనకున్న మానిటరీ ఫెసిలిటీ తోటి ఆర్బీఐ మంచి స్టెప్స్ తీసుకుంది. నిన్న కూడా కొత్తగా అనౌన్స్ చేశారు, ఏది టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రిపో ఆపరేషన్స్. దాంతో బ్యాంకుల చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటుంది. అయితే ఇందాక ఒకళ్ళిద్దరు మాట్లాడినట్టు కూడా ఏంటంటే, బ్యాంకులు శాంక్షన్స్ ఇస్తున్నాయి కానీ తీసుకునే పరిస్థితి లేదు చాలా ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే నేను డే ఇన్ డే అవుట్ ప్రతిరోజు ఏదో ఒక బ్యాంక్ జిఎం లెవెల్ నుంచి ఎండి లెవెల్ వరకు మాట్లాడుతూనే ఉంటాను. ఎవ్రీ 2 days or 3 days దాదాపు శాంక్షన్ అయిపోయి డబ్బులు తీసుకోకుండా ఉన్న శాంక్షన్స్ ఎందుకు, రీజన్ ఏంటి తీసుకోపోవడానికి? అంటే బేసికల్లీ ఎందుకు తీసుకోవట్లేదు మీరు అనుకోవచ్చు. మీకే కనుక ₹1,00,00,000 లిమిట్, వర్కింగ్ లిమిట్ శాంక్షన్ చేస్తే మీరు తీసుకోవట్లేదు అనుకోండి. ఎందుకు తీసుకోరు మీరు? మీకు వర్క్ లేకపోతేనే కదా మీరు తీసుకుంది, మీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ లేకపోతేనే కదా మీరు తీసుకుంది. ఎందుకంటే తీసుకున్న తర్వాత వడ్డీ మీటర్ తిరగటం మొదలవుతుంది కదా, కాబట్టి అందుకని తీసుకోవట్లేదు. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సింది డిమాండ్ కిక్ స్టార్ట్ చేయాలి. వన్స్ డిమాండ్ కిక్ స్టార్ట్ చేస్తేనే ఎకానమీ గ్రో అవటం మొదలవుతుంది, ఎకానమీ కుదట పట్టడం కూడా జరుగుతుంది. ఓకే సార్.
అయితే క్లియర్ గా ఈ మొరటోరియం ఇష్యూలో మాత్రం నేను ఒక్కటే చెప్తానండి, ఎందుకంటే జుడిషియరీ షుడ్ ఇంటర్ప్రిట్ లాస్. జుడిషియరీ కెనాట్ గివ్ ప్యాకేజెస్ టు సొసైటీ ఆర్ ప్యాకేజెస్ టు పీపుల్. కాబట్టి ఐ హోప్ దట్ జుడిషియరీని అనమాట రేపు జడ్జిమెంట్ చేసేటప్పుడు కూడా సజెషన్ రూపేణా గవర్నమెంట్ కి ఇవ్వచ్చు, కానీ ఈ విధంగా ఆర్డర్ ఇవ్వటం జుడిషియరీ చేతిలో లేదని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకున్న కొద్దిపాటి లీగల్ నాలెడ్జ్ తోటి కూడా. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ క్లియర్ ఏంటంటే, కొన్ని చిన్న చిన్న ఇరకాటాలు ఏవైతే ఉన్నాయో, ట్రిక్కీ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కానీ ఇలాంటివన్నీ క్లారిటీ ఇచ్చి స్మాల్ బారోవర్స్ కనమాట వెసులుబాటు కల్పించి మాక్సిమం మేబీ అనదర్ 3 months, ఎందుకంటే మొరటోరియం తోటి మీ ఈఎంఐ పీరియడ్ కూడా పెరుగుతుంది కదండి. మీ వెహికల్ లోను ఆల్రెడీ 6 నెలలది 36 నెలలు అయిపోయింది యాడ్ అయ్యి, ఇప్పుడు ఇంకో 3 నెలలు అయితే మన 39 అయిపోతుంది. కాబట్టి అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ చెప్తానండి, ఆగస్ట్ ఎండ్కి వచ్చేసేపాటికి మొరటోరియం యాక్చువల్లీ ఎవ్రీ మంత్ జూన్ జూలై ఇట్లా స్టాటిస్టిక్స్ బ్యాంక్స్ ఇస్తానే ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ లో నాట్ ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ లో కూడా 16-17% కంటే కూడా మొరటోరియం అవైల్ చేసుకున్న లేరు. 16-17% కంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మొరటోరియం అవైల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 30-36% ఉంది. అంటే ఎఫెక్ట్ అయ్యేది గణనీయంగా ఎఫెక్ట్ అవుతారు అని అనుకునేది కూడా ఒక అపోహ. బట్ ఖచ్చితంగా ఏంటంటే ప్రజల చేతిలో డబ్బులు పెట్టినట్టు, చిన్న బారోవర్స్ చేతిలో డబ్బులు పెట్టినట్టు అంటే పెనాల్టీలు ఇవన్నీ కూడా తీసేస్తే కనుక బాగుంటుంది. ఇందులో ఒకటి ఇంటర్నేషనల్లీ ఒక పాలసీ చేస్తున్నారండి. మామూలుగా 3 టైప్స్ ఉంటాయి మొరటోరియంలో. ఇంపోజ్డ్ మొరటోరియం అంటాము, ఇంప్లిసిట్ మొరటోరియం అంటాము, నో మొరటోరియం. నో మొరటోరియం అర్థమైంది, అసలు మొరటోరియం లేకపోవటం. ఇంప్లిసిట్ మొరటోరియం అంటే బ్యాంక్స్ కి రెగ్యులేటర్ డైరెక్టివ్ ఇస్తుంది, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్ ఇస్తుంది. అమలు చెయ్యాలా లేదా అనేది బ్యాంకుల చేతిలో పెట్టేస్తుంది. అలాంటప్పుడు ప్రైవేట్ బ్యాంకులు అమలు చేయకపోవచ్చు, ఎన్బిఎఫ్సిస్ అమలు చేయకపోవచ్చు, పబ్లిక్ సెక్టరే చేయొచ్చు, కొందరే చేయొచ్చు. ఇంపోజ్డ్ అనేది రెగ్యులేటర్ డైరెక్ట్ గా అది ఇంపోజ్డ్. నన్ను అడిగితే ఇక్కడ నుంచి ఇక ఇంపోజ్డ్ మొరటోరియం అనేది చెయ్యకూడదు. ఇంపోజ్డ్ కాకుండా ఇంప్లిసిట్ మొరటోరియం పెడితే బ్యాంక్స్ లో కూడా, ఎందుకంటే బ్యాంకులు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉండాలి. ఒక్క సెకండ్ సార్, నేను జీవి రెడ్డి గారి లైన్ లో ఉన్నారు. నరసింహారావు గారు ఒకటే సింపుల్ అండి, సింపుల్ బిజినెస్ ఇది. డిపాజిటర్ రైట్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు బారోవర్స్ రైట్స్ చెప్తున్నారు, మొరటోరియం మాట్లాడుతున్నారు, అది కూడా అడ్రస్ చేయాల్సిందే. ఇప్పుడు ఎంతో మంది ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఎఫ్డీలు పెట్టుకుని దానిపైన వచ్చిన వడ్డీతోటే కదా బతుకుతున్నారు. అంటే మీరు ఈ మొరటోరియం అని బారోవర్స్ గురించి మాట్లాడి బ్యాంకులనే గనక సిక్ చేసేసి రెండు బ్యాలెన్స్ చేయాల్సిందే, రెండు అడ్రస్ చేయాల్సిన ఇష్యూసే. కరెక్ట్ సార్, ఒక్క నిమిషం సార్. జీవి రెడ్డి గారు, రేపు డిపాజిట్లు పెట్టుకుని దానిపైన వడ్డీ ఆశించాలి, ఏమైపోవాలి? రైట్. జీవి రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. జీవి రెడ్డి గారు, 2021 చాలా వర్స్ట్ ఇయర్గా ఉండబోతుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదో రికవరీ అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు, తగ్గిపోతూ ఉంది. ఇంకా కమింగ్ ఇయర్ చాలా దారుణమైన పరిస్థితి ఉండబోతుందని ఒక ప్రిడిక్షన్ ఉంది. ఏం చెప్తారు మీరు? గుడ్ ఈవినింగ్ నరసింహారావు గారు, మిగతా వారికి కూడా గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న వాళ్ళకి 2021 కాదు, 2021, 2022, 23, 24, 25, 26, 27, 28 నెక్స్ట్ డౌన్ ద లైన్ 10 years ఇలానే ఉండబోతుంది. పెద్దగా ఇలాంటి చర్యలు ఇప్పుడు వీళ్ళు ఉన్నట్టుగానే ఇలానే ఏంటి ఒక లాంగ్వేజ్ లో చెప్పాలంటే మనకు ఏదో ఎక్కడో దెబ్బ తగులితే ఎక్కడో కట్టు కట్టినట్టుగా ఇలా చేస్తూ పోతే వీళ్ళ పాలసీలు, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు ఇలానే ఉంటది. ఈవెన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెజర్స్ తీసుకున్నా కూడా ఇట్ విల్ టేక్ మినిమం దట్ పీరియడ్ అంటారు. సో జీడిపి ఆల్రెడీ లేదో పడిపోయింది ఈ రోజు కోవిడ్ వల్ల అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఇది కోవిడ్ అనేది ఒక భాగమేను. గతంలో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, చాలా రోజుల నుంచి నార్మల్ లాంగ్వేజ్, లేమన్ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే వీళ్ళు కుల్లబెట్టారు. ఏ మెజర్ తీసుకోలేదు, ఎవరు చెప్పినా ఏం లేదు. వినకపోగా ఇంకా అడ్వర్స్ ఉన్నదానికంటే కూడా అడ్వర్స్ అయ్యేటట్టు తీసుకున్న కొన్ని స్టెప్స్, అది నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ కాదనట్లేదు, బట్ ఇన్అప్రాపరియేట్ టైం, చేయకూడని టైంలో వితౌట్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ లేకుండా చేయడం, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇది కావచ్చు. పోనీ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రాపర్ రేట్స్ ఉన్నాయంటే 1 nation 1 tax అంటే ఎక్కడ ఉంది? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, జిఎస్టీ కాంపన్సేషన్ సెస్, సోషల్ వెల్ఫేర్ సెస్, ఇన్ని పెట్టారు. దాంట్లో ఎన్ని రకాల రేట్స్ ఉన్నాయి? 1%, 2%, 5%, 12%. బికాస్ ఆఫ్ ఆల్ దీస్
మిస్టేక్స్ వల్ల ఈ రోజు ఇక్కడ ల్యాండ్ అయినాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటి, వీళ్ళు మారటోరియాలైనా లేకపోతే ఆత్మ నిర్భర్ అని చెప్పేసి లిక్విడిటీ ఫామ్ చేసినా ఇది కాదు. కన్జ్యూమర్ కి కన్జంప్షన్ పెరగాలి, అప్పుడు మాత్రమే. ఎలా పెరుగుతుంది? ఏం చేయాలి ప్రభుత్వం దానికి? మీ డిమాండ్ ఏంటి? మీ సూచన మారటోరియం టెంపరీగా ఇవ్వటాన్ని కాదు, వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ లోన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్. ఒక కన్జ్యూమర్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా తన లోన్ ద్వారా తెచ్చుకుందో లేకపోతే మారటోరియం ఇవ్వడం వల్ల లిక్విడిటీ మిగిలిన డబ్బులతోటే కాదు, తన ఎర్నింగ్స్ ద్వారా వచ్చింది, సంపాదన ద్వారా వచ్చింది ఖర్చు పెట్టేటట్టు ఉండాలి. దానికి చేయాల్సిందంటే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ చూసుకోవాలి మీరు. ఇక్కడ మనకు జరుగుతుంది ఏంటంటే కొత్త ఉద్యోగాలు రాకపోగా పాత ఉద్యోగాలు పోతున్నవి. ఎవరన్నా కొంచెం ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు కూడా శాలరీస్ అనుకున్నట్టుగా ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారం పెరగట్లేదు. దీస్ ఆర్ ద మెయిన్ కన్స్ట్రైంట్స్ మనకున్నది. ఇది 2015-16 నుంచి చెప్తున్నాము. మోడీ గారు పకోడలు వేసుకోమని ఏదేదో చెప్తారు వాళ్ళు. ఇది కాదు, ఉద్యోగ కల్పన ముఖ్యము. సెకండ్ థింగ్, ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు పోకుండా చూడాలి. మూడోది, మినిమం శాలరీస్ గ్రోత్ ఉండేటట్టు చూడాలి. ఇది కదా. అదే విధంగా భారతీయ జనతా పార్టీ శ్రీధర్ గారు ఉన్నారు. అన్అకౌంటెడ్ జీడిపి ఇస్ దేర్, లాట్ ఆఫ్ అన్అకౌంటెడ్ జీడిపి మనకు ఇండియాలో ఉంది. అన్అకౌంటెడ్ జీడిపి ఎప్పుడు కూడా మనకు అకౌంట్ లేక రాదు. మరి దాన్ని ఎలా అట్రాక్ట్ చేస్తారంటే దాన్ని కంప్లీట్ గాలికి వదిలేశారు, ఏదో వస్తుంది పోతుంది అన్నట్టుగా. సో దిస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఉన్నది. ఏదైతే ప్రాపర్ గా ఇప్పుడు మొదలు పెట్టి కూడా ఇట్ విల్ టేక్ 10 years, ఎందుకంటే అంత కొల్ల పెట్టారు కాబట్టి. ఇంకా ఇలానే ఉంటాము మేమంటే మాత్రం వీళ్ళు దిగిపోయి కాంగ్రెస్ వస్తే కానీ మళ్ళీ సరి చేయలేదు. రైట్ శ్రీధర్ గారు. సరే, రాజకీయ విమర్శలకి సమయం కాదని అన్నాను కాబట్టి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళు బాధ్యత లేకుండా అధికారం చెలాయించాలని 100 మాట్లాడొచ్చు. మనం ఒక వేగ్గా అన్అకౌంటెడ్ జీడిపి మీద, ప్రభుత్వం మీద ఏమి పట్టించుకోవట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇప్పుడు కాదు 10 ఏళ్ళు ఇట్లనే ఉంటుందంటే 10 ఏళ్ళు ఇట్లా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అనేది నాకు అర్థమైంది. కోరుకోవట్లేదు. ప్రజలు బాధపడితే రాజకీయ అధికారం చేంజ్ కావాలా, ఇదే కదా లక్ష్యము. నేను దాని గురించి మాట్లాడాను. వారు రాకముందు నేను చెప్పాను, మన ఒక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థే కాదు, బ్రిటను లేదా యూరోజోను లేకపోతే యుఎస్ మిగతా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది, జీడిపి దెబ్బతింది. మరి అక్కడ డిమానిటేషన్ కాలేదు, అక్కడ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పద్ధతి చాలా దేశాల్లో ముందు నుంచే అమల్లో ఉంది. కాబట్టి అక్కడ మరి వీ హావ్ టేకెన్ ఏ బోల్డ్ స్టెప్ ఆఫ్ డిమానిటేషన్ టు ఫార్మలైజ్ ది ఎకానమీ. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. దాంట్లోనే ఒక 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోనే ఈ సమస్య వచ్చి పడింది, మొత్తం ప్రపంచానికి వచ్చి పడింది. యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. దానికి సంబంధించి వీఆర్ ట్రైంగ్ టు టేక్ స్టెప్స్. ఇంత ముందు కూడా వారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పారు, మాధవి రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జీవిరెడ్డి గారి పార్టీ ఏం చెప్తోంది, దేశం మీద అందరికీ 7,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అకౌంట్లలో వేసేసేయండి అని చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ ఈజీ టు సే దట్. కానీ ఈ ఎకానమీని బూస్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి అన్ని మెజర్స్, ఇప్పుడు బ్యాంకుల నుంచి మొదలుపెట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వరకు, ఎంఎస్సీఎంఎల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక స్ట్రీట్ వెండర్ వరకు, ఇవాళ వాళ్ళ దగ్గర లిక్విడిటీ పెంచడం కోసము, వాళ్ళ యొక్క వ్యాపారాలు నడుపుకోవడం కోసము, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ని ఉద్యోగాలు శాలరీలు ఇవ్వడం కోసము, అర్నింగ్స్ అని మీరు చెప్పారు, శాలరీస్ ఇవ్వడం కోసము, ఒకవేళ అవసరం ఉన్న దగ్గర ప్రొడక్షన్ పెరగడం కోసము, అన్ని సెక్టర్స్ ని మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్ తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా బ్యాంకుల్ని అన్ని ఎక్కడెక్కడైతే లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేసి వాటి ద్వారా ఆయా సెక్టర్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తా ఉన్నాం. ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే అది టీడీఎస్ కట్ అనుకోండి, లేకపోతే పిఎఫ్ లో కొంత కట్ అనుకోండి, రకరకాల మెజర్స్ ద్వారా ఏంటంటే కామన్ మ్యాన్ దగ్గర వాళ్ళ జేబుల్లోంచి ఖర్చు పెట్టుకొని వాళ్ళ కుటుంబాల యొక్క అవసరాల కోసం కావచ్చు, వాళ్ళ వ్యాపార అవసరాల కోసం కావచ్చు, వివిధ అవసరాల కోసము డబ్బును ఎక్కువగా అవైలబుల్ ఉంచేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా భారత ప్రభుత్వం చేసింది. కాబట్టి మనం అట్లీస్ట్ ఈ స్థితిలో ఉన్నాము. దీని నుంచి ఇప్పుడు అన్లాక్ 4 వచ్చేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి మొదలుపెట్టి సర్వీస్ సెక్టర్ వరకు అన్ని రంగాల యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. వెన్ యూ యాక్టివిటీ పెరిగినప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, న్యాచురల్లీ యూ స్టార్ట్ జనరేటింగ్ ద రెవెన్యూ, మళ్ళీ ఆ స్పెండింగ్ అదంతా సైకిల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సబ్జెక్ట్ లో భాగంగా ఈ ఇంట్రెస్ట్ వేవర్లకు సంబంధించి ఇదంతా కూడా కుటుంబరావు గారు చాలా జాగ్రత్తగా చెప్పారు అన్ని విషయాలు. ఈవెన్ ఇప్పుడు నేను కూడా నిన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలో మీటింగ్ లో కూర్చుంటుంది, కలెక్టర్ గారు చెప్పారు ఉన్నటువంటి అఫీషియల్ రిపోర్ట్ 75% మంది ఎలిజిబుల్ ఎంఎస్ఎంఈలు మాత్రమే లోన్ తీసుకున్నారు. రిమైనింగ్ 25% దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద లోన్స్. వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పుడు సార్ కుటుంబరావు గారు చెప్పిన అనేక కారణాలు అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్డ్ ఆర్గనైజేషన్స్ అవి ఎంఎస్ఎంఈలు అయి ఉండొచ్చు, మిగతా ఏ రంగానికి సంబంధించిన వాటన్నింటినీ కూడా టు గివ్ దెమ్ రిలీఫ్ గవర్నమెంట్ హ్యాస్ అడాప్టెడ్ మెనీ ఫార్మ్స్
అది ఆత్మనిర్భర్ భారత్ లో మనం ఇచ్చినాం. ఓకే ఓకే జీవి గారు ఏం జీవి గారు? నరసింహ గారు ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు బాధ్యత విమర్శలు అన్న శ్రీధర్ రెడ్డి గారు, బాధ్యత అంటే ఏంటి? 60 సంవత్సరాల్లో మేము 45 లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశానికి 6 సంవత్సరాల్లో 67 లక్షల కోట్లు అప్పు చేయడం బాధ్యత. 45 లక్షల కోట్లు 60 సంవత్సరాలు చేస్తే 6 సంవత్సరాలు 67 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇది బాధ్యత. ఇక రెండవది విమర్శలు, సలహాలు. నేను ఏం చెప్పాను? ఎక్కడైతే మనకి ఎకానమిక్ గ్రోత్ ఆపరేటర్స్, గ్రోత్ ఇంజన్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, కన్జ్యూమర్స్ లో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న, ఒక వ్యక్తికి ఒక ఎంప్లాయ్మెంట్ వస్తే ఆ ఇంట్లో కుటుంబం బరుతుంది. నేను చెప్తుంది ఏంటి? ఉన్న ఉద్యోగాలు పోతున్నవి, దాన్ని ఫోకస్ చేయండి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయండి. ఇది విమర్శ, సలహానా? భారతదేశం పట్ల మాకున్న బాధ్యత లేకపోతే కన్సనా? మీరు ఎక్కడ ఫాలో అవుతుంది? ఎన్ని ఉద్యోగాలు పోయినవి, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు? మొత్తం డిజిటల్. ఓకే పాయింట్ టేకెన్ జీవి గారు. శ్రీధర్ గారు అది కాకుండా నేను చెప్తుంది సలహాకి విమర్శకి తేడా తెలియదు. ఓకే, ఇప్పుడు పొలిటికల్ విమర్శ వద్దు. చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, ఈఎంఐలు కడుతున్న వాళ్ళు, ఈఎంఐలకు సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్ళు చర్చ చూస్తూ ఉంటారు. అర్థం చేసుకోకుండా కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. యా ఎంతసేపు అంబానీ అదాని అంటే కాదు కదా. రైట్ కాదు నరసింహరావు గారు, ఒక ఎగ్జాంపుల్, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ లెవెల్ మైగ్రేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి 7-8 స్టేట్స్ లో ఇవాళ ఎన్ని పని దినాలు కల్పించడం కోసం మనము ఎంజీ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి చేశారు సార్. అవన్నీ చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా మనం క్రియేట్ ఎంప్లాయ్మెంట్ -23% జీడిపి మైనస్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా చేయాల్సిన చర్యలు ఏంటి? మారిటోరియం ఎంతవరకు మార్గం? ఈఎంఐలు కట్టలేని పేద మధ్యతరగతి వర్గాలను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోబోతోంది? బ్యాంకులను ఏ రకంగా ప్రొటెక్ట్ చేయబోతోంది? వడ్డీ పైన వడ్డీకి అయితే దాదాపు చర్చలో ఉన్న ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కుటుంబరావు గారు, మాధవి గారు కూడా చెప్తున్న దాని ప్రకారం వడ్డీపై వడ్డీ సరైనది కాదు అని చెప్తున్నారు. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఈఎంఐల పేరుతో వాళ్ళ జీతాలు చాలామంది కట్టే ఉన్నాయి, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కొనుగోలు శక్తి పెంచడానికి, ఎంప్లాయ్మెంట్ పెంచడానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఉంది. చూడాలి 2 సంవత్సరాలు మారిటోరియం ఉంటుందా, 3 మంత్స్ ఉంటుందా, 6 మంత్స్ ఉంటుందా అనే దానిపైన రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన శ్రీధర్ రెడ్డి గారికి, జీవి గారికి, మాధవి రెడ్డి గారికి, కుటుంబరావు గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.